తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పట్టించే ప్రయత్నం చేయడంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత రాత్రి నుంచి పరిస్థితులు నివురుగప్పని నిప్పుల్లా ఉన్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కర్రలు కత్తులతో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఇక నాని ముఖ్య అనుచరుడైన మొరుగుమాల ఖాళీ ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గుడివాడలో నేడు వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేస్తున్న సమయంలో నాని అనుచరుడైన ఖాళీ టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి రంగా వర్ధంతి నిర్వహించవద్దని హెచ్చరించారు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు అని వెంకటేశ్వరరావు ప్రశ్నించడంతో ఖాళీ తనను తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడమే కాకుండా ఎక్కువ మాట్లాడితే తనను లేపేస్తానని కూడా బెదిరించాడని రావి పేర్కొన్నారు. పోలీసులు వ్యవస్థ అడ్డు పెట్టుకుని దుర్మార్గంగా అంటే రంగా గారు వద్దని చేయనీరా మమ్మల్ని చట్ట వ్యతిరేకంగా చేస్తున్నావా? అనేక మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన కూడా రంగా గారు అనేక సేవా కార్యక్రమాలు కానీ అనేక పేద వర్గాలకి అండగా నిలపండి. వాళ్ళ 32 సంవత్సరాలు అనుకుంటే అయినా సరే వాళ్ళకి గుండెల్లో పెట్టుకుని వాళ్ళ ఆయన కార్యక్రమాలు చేస్తుంటే అటువంటి వ్యక్తికి ఆపే హక్కు ఎవరు ఇచ్చారు? వీళ్ళకి ఈర్షి పుట్టి ఈ విధంగా దుర్మార్గంగా చేస్తున్నారు. మేము ఖచ్చితంగా వీళ్ళందరినీ వదిలిపెట్టాం. ఇవాళ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మమ్మల్ని అదుపు చేస్తున్నారు. కానీ ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో సన్నాసి గడ్డం బ్యాచ్ ఎవరు వ్యభిచార గృహాలు నడిపినాడు ఇటువంటి వాళ్ళ రాజకీయాలకి దయచేసి గుడివాడ నియోజక ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కొడాలి ట్యాక్స్ వసూలు చేయబోతున్నాడు రేపటి నుంచి మీ అందరి దగ్గర అని గుర్తుపెట్టుకోండి. ఈ దుర్మార్గులు దాచుకోవడం తప్ప రెండో పని లేదు.